బైబిల్ భాష్యానికి స్వాగతం. సంకీర్తన 16 తొలి వచనంలో, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. కీప్ మీ సేఫ్ ఓ గాడ్, ఫార్ ఇన్ యూ ఐ టేక్ రెఫ్యూజ్. కాపాడుము అన్నటువంటి ఇటు తెలుగు పదం సేఫ్ అనేటువంటి ఆంగ్ల పదానికి హీబ్రూ పదబంధంలో వాడబడినటువంటి పదం షామార్. దీని అర్థం ప్రిజర్వ్ ఆర్ కీప్ అన్నది దీని భావం. పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ అనుసారంగా షామార్ ఇది క్రియాత్మక పదము. దాదాపుగా 300 కంటే ఎక్కువ సార్లు ఇది బైబిల్లో ఉపయోగించబడినది. దీని యొక్క ఉపయోగం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూడగలం. దీని ఆధ్యాత్మికత మరియు భౌతికమైనటువంటి పరిస్థితులను ఇది సూచిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ ప్లీ, షామార్, ఫర్ గాడ్స్ ప్రొటెక్టివ్ ఓవర్సైట్, ఎంఫసైజింగ్ ద సామ్స్ రిలయన్స్ ఆన్ డివైన్ సేఫ్ గార్డింగ్. షామార్ లేదా సంరక్షించడం లేదా కాపాడడం, ప్రిజర్వ్ అనే కీప్ అనేటువంటి పదాన్ని పరిరక్షించడం, పాటించడం, గమనించడం, సంరక్షించడం, కాపలగా ఉండటం, జాగ్రత్తగా ఉండటం, గమనించడం అనేటువంటి అనేకమైనటువంటి పర్యాయ పదాలతో ఇట్టి భావానికి ఇది మనకు స్ఫూర్తినిస్తూ ఉంది. షామార్ అనేటువంటి ఈ పదం దేవుడు మానవుని కోసం ఉద్దేశించబడినటువంటి ప్రణాళికలో భాగం. ఆదాము మరియు హవ్వ తోటను కాపాడుకోవాలని ఆదేశించబడ్డారు. పవిత్రంగా వేరు చేయబడిన ప్రతిష్ఠిత దాన్ని యాజకులు కాపాడుకోవాలని సూచించబడ్డది. ఇశ్రాయేలు జనాంగము పరిశుద్ధమైన తోరాను రక్షించడం, సంరక్షించడం మరియు పాటించడానికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు 3 శిష్యులను కనిపెట్టుకొని ఉండమని కోరతారు. ఇవన్నీ కూడా షామార్ అనేటువంటి పదానికి అనుబంధమైనటువంటి అర్థాలుగా వాడబడ్డాయి. చాలా అనువర్తనాలలో షామార్ అనేది మనము చేసే పని, కానీ దావీదు యొక్క విలాపం కర్త వస్తువు సంబంధాన్ని అనగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ను ఇది పూర్తిగా మార్చేస్తుంది. దేవుడిని షామార్ యొక్క కర్తగా లేదా ప్రతినిధిగా ఉండమని లేదా పరిరక్షించడం, పాటించడం,